ఒక మానక బియ్యం అయితే నేను ముందైతే నానపెట్టుకున్నానండి. 3-4 అవర్స్ నానపెట్టిన తర్వాత నేను రైస్ వండేసుకున్నాను. చింతపండు పులిహోరకి కొలతలు తెలుసుకుందామండి. ముందు ఒక మానిక బియ్యానికి 1/2 కేజీ చింతపండు, గిద్ద కళ్ళుప్పు పట్టిద్దండి. మనం కళ్ళుప్పే తీసుకోవాలండి, సాల్ట్ తీసుకోకూడదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అందుకని కళ్ళుప్పే తీసుకోవాలండి. మానిక బియ్యానికి 1/2 కేజీ చింతపండు, గిద్ద కళ్ళుప్పు తీసుకోవాలండి. గుజ్జుని బాగా ఉడకపెట్టుకొని గుజ్జు తీసామండి. అందులో పచ్చిమిరకాయలు వేసి కాసేపు ఉడికించాలండి. అప్పుడు పచ్చిమిరకాయల్లో కారం పోతుంది. కొంచెం పసుపు తీసుకున్నానండి. ఈ చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు కొంచెం బెల్లం గడ్డ తీసుకున్నానండి. చింతపండులో వగరిపోవటానికి కొంచెమే తీసుకోవాలి. ఒక మానికకి 150 గ్రాముల ఆయిల్ పడుతుందండి. ఫస్ట్ వేరుశెనగ గింజలు వేయించుకుంటున్నానండి. నేను పచ్చివి తీసుకోవాలి. వేరుశెనగ గింజలు వేయించినవి అయితే అంత టేస్ట్ ఉండవు, పచ్చివి అయితే నూనెలో వేగి టేస్ట్ బాగా ఉంటుంది. పచ్చెనగపప్పు వేయించుకుంటున్నానండి. కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. కొంచెం ఇవి త్వరగా వేగుతాయి, వెంటనే తీసుకోవాలి. జీలకర్ర తీసుకున్నాను కొంచెం. ఆవాలు కొంచెం వేస్తున్నాము. అందులోనే కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను ఆయిల్లో. ఒక నిమిషం ఎగితే సరిపోయింది. కరివేపాకు పచ్చి వేస్తే కొంచెం నీళ్ళు ఉండాలంటే కొంచెం వాసన వస్తుందండి. అందుకని కొత్తిమీర కూడా ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై చేస్తాను నేను. కొంచెం అయితే ఇంగు తీసుకున్నానండి. అది కూడా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంగు అనేది ఆప్షను. నేనైతే కొంచెం తీసుకున్నాను. చింతపండు గుజ్జులోనే కళ్ళుప్పు కూడా వేసేసి ఉడకపెట్టేసుకున్నాము. చింతపండు గుజ్జులో కళ్ళుప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ తీసుకున్నాను నేను. మొత్తం ఉడకపెట్టేసుకున్నాను బాగా. పులిహోరలోకి అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. మెత్తగా ఉంటే బాగోదు, కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి. కొంచెం నూనె తీసుకున్నాము, ఆయిల్ వేడి చేసిన ఆయిల్ ఇది. బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను అందులోకి. ఇందులోనే పసుపు, పచ్చిమిరపకాయలు మొత్తం కలిపేసుకున్నాము. ఇంగువ, తాలింపు గింజలు, కరివేపాకు మొత్తం కలిపేసుకుంటున్నానండి ఇందులోకి. నాకైతే ఒక మానిక బియ్యానికి ఒక 1/2 కేజీ చింతపండు, గిద్ద కళ్ళుప్పు, ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ పట్టిందండి. ఆయిల్ అనేది మన ఇష్టము. అన్నీ వేసి కలిపేసిన తర్వాత బాగా కలిపెట్టుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. నేను ఎక్కువైతే చేస్తున్నాను కాబట్టి కింద నేను ఇది తీసుకున్నానండి. మంచి క్లాత్ తీసుకొని దాని మీద కలిపేసాను. ప్లేట్ అయితే పట్టదు కాబట్టి తక్కువ మొత్తం అయితే మనం తాంబూలం లాంటి ప్లేట్ లాంటి వాటిల్లో కలుపుకోవచ్చు. ఇది ఎక్కువ మొత్తం కాబట్టి నేను
క్లాత్లో కలిపేసాను. కింద టైల్స్కి పసుపు అవుతుంది కాబట్టి నేనైతే ఇది తీసుకున్నానండి, టైల్స్కి కలర్ అవ్వకుండా. పులిహోర అయితే బాగా వచ్చిందండి. సాల్ట్ ఒకసారి చూసుకోవాలండి, పులుపు ఒకసారి చూసుకోవాలండి. చాలకపోతే కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది. నాకైతే నేను చెప్పిన కొలతలకి బాగా సరిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.